అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉపనిషత్ సారం అనే అంశం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఏంటంటే ఈ శిక్షావల్లి అంశంలో సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్న గొప్ప వాక్యాలు ఈ ఉపనిషత్ సారంలో మనకు కనిపిస్తాయి. ఇక్కడ చాలామంది సత్యం వద, ధర్మం చర అనగానే ఇప్పుడున్నటువంటి అవగాహనతోని సత్యం వద ఏంటి, ధర్మం చెర ఏంటి, ధర్మాన్ని చెరబట్టడం ఏంటి, సత్యాన్ని వధించడం ఏంటి అనుకుంటారు. వాస్తవానికి ఏంటంటే సత్యాన్నే చెప్పుము, సత్యాన్నే పాటించుము, సత్యాన్నే పలుకుము, ధర్మ మార్గాల్నే నడుచుకొనుము అనేది ఈ రెండు వాక్యాల యొక్క సారాంశం. మరి మానవ జీవిత సారాంశమంతా కూడా ఈ రెండు అంశాల్లో ఉన్నది. ఒకటి సత్యం. ఏంటి సత్యం అంటే మరేది కానిది, మార్పు చెందనిది, అలాగే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేది మనం సత్యం పాటిస్తాం. మీ అందరికీ సత్యం అనే పదం చాలామందికి ఎక్కడ తెలుస్తుందంటే మహాత్మా గాంధీ సత్యాగ్రహం అనే ఒక అంశంలో తెలుస్తుంది. ఇక్కడ కేవలం సత్యం అంటే కేవలం నిజాన్ని చెప్పడమే కాకుండా ఒక ఉత్తమమైన జీవితాన్ని ప్రారంభించడానికి, ఒక ఉత్తమమైన జీవితాన్ని అవలంబించడానికి ఏర్పరిచినటువంటి ప్రతి అంశం కూడా ఈ సత్యం కిందికే వస్తుంది. అలాగే ధర్మం. ఈ ధర్మం గురించి చెప్పాలంటే మనకు ఇతిహాసాల్లో రామాయణాన్ని తీసుకున్నట్లయితే శ్రీరాముణ్ణి రామో విగ్రహాన్ ధర్మ అంటారు. జనరల్గా మనల్ని అందరినీ కూడా మన ఇంట్లో వ్యక్తులు లేకపోతే మన బంధుమిత్రులు అభినందించడం మనం నేర్చుకుంటాం. కానీ ఒక శత్రువు కూడా అభినందించిన ఒక గొప్ప మహాపురుషుడు శ్రీరాముడుగా మనకు తెలుసు. మారీచుడు రావణ బ్రహ్మతో చెప్తాడు, ఆయన బంగారు లేడిగా మారి సీతాదేవిని రావచ్చిన సందర్భంలో మారీచుడు రాముని యొక్క గుణగుణాలు తెలుపుతూ రాముడు సాక్షాత్ ధర్మానికి ప్రతిరూపం అని చెప్తాడు. రామో విగ్రహాన్ ధర్మ అంటాడు. మరి ఏంటి రాముడు ధర్మ విగ్రహాలంటే ధృతిక్షయ దమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహం ధిర్విద్యా సత్యమక్రోధం దశకం ధర్మ లక్షణం అన్నారు. అంటే ధృతి, క్షమ, ధమం, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, విద్య, సత్యం, అక్రోధం, ఈ 10 లక్షణాలు ఎవరైతే ఖచ్చితంగా పాటిస్తారో వాళ్ళు గొప్ప పురుషులుగా ఖచ్చితంగా ఉంటారు. మరి నేటి సమాజంలో, ప్రస్తుతం మనం అనుభవించే ఈ సమాజంలో ఎంతవరకు వీటిని పాటించవచ్చు అని చూస్తే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది సమాజంలో అంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా తమకు ఒక రోల్ మోడల్ని ఎన్నుకుంటున్నారు. ఆ రోల్ మోడల్ని ఎన్నుకొని ఒక జీవిత లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారు. మరి ఆ రోల్ మోడల్ కానీ వాళ్ళు నిజంగా వాళ్ళు ధర్మపరుల, సత్యపరుల అంటే ఆ విషయాన్ని వాళ్ళు ఆలోచించడం లేదు. వాళ్ళ కళ్ళ ముందు కనబడేది, వారి యొక్క తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం ఏమైపోయింది అంటే డబ్బు, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడం. ఓకే, సంతోషం, అందులో ఎలాంటి తప్పు లేదు. మరి ఆ డబ్బును మరి ధర్మబద్ధంగా సంపాదిస్తున్నామా, ఆ కీర్తి ప్రతిష్టల్ని ధర్మబద్ధంగా సంపాదించుకుంటున్నామా అని ఒక్కసారి ఆలోచించినట్లయితే ప్రస్తుతం చాలా మార్పులు ఈ సమాజంలో రావాల్సిన కార్యక్రమం ఏర్పడింది. ఒకప్పుడు మానవ జీవితం అంతిమ లక్ష్యం ఏంటి అంటే కేవలం సేవ చేయడం అనే భావంతోనే మనుషులు బ్రతికేవాళ్ళు. పరోపకారం మిథం శరీరం అన్నారు. మరి ఆ పరోపకారం మిథం శరీరం అన్న ఆర్యోక్తి ఎటు వెళ్తుందో మనకు అర్థమవుతాం లేదు. ప్రతి ఒక్కటి కూడా పరోపకారం పక్కబెట్టి స్వార్థం 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 అని ప్రతి ఒక్కరు స్వార్థపూరితమైన ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. ఒక రాజకీయ నాయకుని ఆదర్శంగా చూసుకున్నా, ఒక సినిమా యాక్టర్ని ఆదర్శంగా తీసుకున్నా, ఒక గొప్ప క్రికెటర్ని ఆదర్శంగా తీసుకున్నా, మరి వాళ్ళు కేవలం ఏ విధంగా నిజంగా ఇందులో చాలామంది కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది బ్యాక్ డోర్ అంటారు, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు. వాస్తవానికి ఇక్కడ భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా మనం అనుకుంటాం. ఇక్కడ ప్రజాస్వామ్య దేశం అంటే ఎవరైనా పరిపాలకులు కావచ్చు, నిజానికి కూడా అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మళ్ళీ దానిలో వారసత్వ సంపద వస్తుంది. వారసత్వ లక్షణాలే కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఏర్పడుతున్నాయి. సినిమా రంగాన్ని తీసుకుంటే అక్కడ వారసత్వ లక్షణాలే ఉన్నాయి, చాలా రంగాలలో. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళు కేవలం తమ కుటుంబం మీద మమకారమే ఉంటున్నది. ఒకప్పుడు చక్రవర్తులను, రాజులను మనం గమనించినట్లయితే వారి యొక్క పరిపాలనా విధానం ఏ విధంగా ఉండేది, మరి ప్రస్తుతం ఏ విధంగా ఉంటుంది, ఈ రెండింటిని కంపేర్ చేస్తే నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ కేవలము ప్రతి ఒక్కరు కూడా ఒకరిని చూసి ఒకరు కంపేరిజం, ఆ కంపేరిజంతోనే ప్రపంచంలో ఉన్న
ముప్పావంతు సమస్యలకు కారణం కంపారిజమే. ప్రతి ఒక్కరూ పక్కవారిని కంపేర్ చేసుకుంటున్నారు. పోనీ అది మంచితనంలో చేసుకుంటున్నారా? పోనీ ధర్మబద్ధంగా జీవించడానికి చేసుకుంటున్నారా? మనకు ఎంతమంది ఆదర్శ పురుషులు మనకు ఉదాహరణలు లేరు? ఎంతమంది గొప్ప గొప్ప త్యాగవీరులు లేరు? ఎంతమంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు తమ జీవిత కాలంలో సంపాదించిన దాంట్లో సగానికి పైగా దాన ధర్మాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని కంపారిజన్గా తీసుకోవచ్చు కదా అంటే లేదు. ఇక్కడ ఏంటి? కేవలం స్వార్థం. తన కుటుంబం. ఒకప్పటి ప్రపంచానికి ఇప్పటి ప్రపంచానికి చాలా తేడా వచ్చేసింది. ఒకప్పుడు నా అనుకునే భావన, మా అనుకునే భావన ఉండేది. గొప్ప గొప్ప ఉమ్మడి కుటుంబాలు ఉండేది. ఒక్కొక్క కుటుంబంలో 10-15 మంది సభ్యులు సఖ్యతగా కలిసిమెలిసి జీవించేవాళ్ళు. ఒకరి అనుభవాన్ని ఒకరు పాటించుకునేవాళ్ళు. ఒకరికి అనారోగ్యం కలిగితే ఇంకొకరు సహాయ సహకారాలు చేసేవారు. ప్రతి ఒక్కరు అభివృద్ధి కోసం ఇంకొకరు ఆలోచించేవారు. ఒక 3-4 తరాలు కలిసి జీవించేది. మరి ప్రస్తుతం నేటి ఈ జీవన విధానానికి వచ్చినట్లయితే అవన్నీ కూడా తెరమరుగైపోతున్నాయి. స్వార్థం పెరిగిపోతున్నది. స్కోపు అంటే కుటుంబం యొక్క స్కోప్ అనేది చాలా తగ్గిపోతున్నది. ఉమ్మడి కుటుంబాలు కాస్త వెష్టి కుటుంబాలు అయిపోయినాయి. దాని తర్వాత మనిషి తన మేధస్సునంతా కూడా కేవలం తన కుటుంబం బాగుపడగా చేస్తున్నాడు. ముఖ్యంగా ఇంకా రాను ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక భయంకరమైన పరిస్థితి ఏంటంటే ఆ స్కోప్ అనేది ఇంకా తగ్గిపోతున్నది. ఒకప్పుడు నా అనుకునే వాళ్ళను ఒక 10-15 సంవత్సరాల క్రితము నా అనుకునే వాళ్ళని అంటే ఒక అమ్మ నాన్న, ఒక తాతయ్య నానమ్మ, అమ్మమ్మ నాన్న ఇట్లా వరకు ఉండేది. రాను ఇప్పుడు ఏమైపోతుంది? అమ్మ నాన్న, నేను, నా భార్య, నా కుటుంబ సభ్యులు అనుకునేవాళ్ళు. ఇంకొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది? కేవలం నేను, నా భార్య, నా కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం జరిగేది ఒక్కసారి గమనించినట్లయితే ప్రతి ఒక్కరు ఈ విషయం మీద గుండెల మీద చేయి వేసుకొని వాళ్ళు ఖచ్చితంగా కూడా ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఏంటి ఈ జీవితం ఎక్కడికి పోతుంది? రాను ఏ విధంగా అవుతుంది? చుట్టుపక్కల ప్రపంచం చూసినట్లయితే ఎంత ఘోరాలు అకృత్యాలు జరుగుతున్నాయి. మనం నేర్చుకున్న విద్య ఏంటి? ఈ మనకు ఆ ప్రాచీన కాలంలో మనకు గురువులు నేర్పిన నీతి ఏంటి? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ప్రస్తుత తరంలో ఖచ్చితంగా ఉంది. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.